వానాకాలంలో రైతులు మొక్కజొన్న వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మొక్కజొన్నలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉన్నది. కాబట్టి పురుగులను తగ్గించుకోవడానికి మొక్కజొన్నలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. థయోమిథాక్సామ్ మరియు సయాంట్రినిఫ్లోర్, దీన్నే పురలెంటో డియో అంటారు. 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్లు కలుపుకొని మొక్కజొన్న విత్తుకున్నట్టయితే మొక్కజొన్నలో చాలా నష్టం చేసే కత్తెర పురుగు నుంచి తగ్గించుకోవచ్చు. ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, వేసిన 7 నుంచి 10 రోజుల మధ్యలోనే మొక్కజొన్న ఆకుల మీద చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి పసుపు రంగులో చిన్న చిన్న గుడ్లు కూడా కనబడతాయి. ఇలాంటి లక్షణాలు కనబడ్డాయంటే మొదటిగా వారం 7 నుంచి 10 రోజుల ముందే ప్రొపలాక్టిక్ చర్యగా వేప నూనె 1500 ppm వేప నూనెను 1 లీటర్ నీటిలో కలిపి మొక్కజొన్న పైన సుడులు తడిచే విధంగా పిచికారు చేయవలెను. అదేవిధంగా తర్వాత 1 ఎకరానికి మనకు కీటకనాశి మందులైన మనకు స్పైనటోరం కానీ ఇమామెక్టిన్ బెంజోయేటిన్ కానీ కూడా 1 లీటర్ నీటిలో, అంటే కత్తెర పురుగు యొక్క ఉధృతిని బట్టి మనకు 1 లీటర్ నీటిలో స్పైనటోరం అయితే 0.5 మిల్లీలీటర్లు, ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు కలిపి మొక్కజొన్న పైన ఆకులు మరి సుడుల్లో తడిచే విధంగా పిచికారు చేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా మనకు 1 ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు మొక్కజొన్న చేనులో అక్కడక్కడ పెట్టవలేను. అదేవిధంగా మొక్కజొన్న పంట వేసే ముందు కూడా రైతులు 4 వరుసల్లో నేపియర్ గ్రాస్ను కూడా వేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. పైరు ఎదుగుతున్న కొద్దీ మనకి కత్తెర పురుగు యొక్క లార్వాలు పెద్దగా ఉన్నప్పుడు విషపెర్రను కూడా చిన్న చిన్న గుళికలుగా తయారు చేసుకొని మొక్కజొన్న ఆకు సుడుల్లో వేసుకున్నట్టయితే కూడా ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చును. అదేవిధంగా మొక్కజొన్నలో మనకు అతి తక్కువ ధరలో దొరికే అంటే సున్నమును మరియు ఇసుక 1 పాలు, సున్నం ఇసుక 9 పాలు 9:1 మన ఆకు సుడులలో మనకు వేసుకున్నట్టు కత్తెర పురుగును ఉధృతిని తగ్గించుకోవచ్చును.